జీవన్ నయది తేభ్యేతి గ్రహణం మృగసత్తమః అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. ఈ జింకని ప్రాణముతో పట్టుకోవడానికి వీలు కానప్పుడు దానిని చంపి చర్మం పట్టుకురా, ఆ బంగారపు చర్మం మీద కూర్చుని జపం చేసుకుంటాను, నీతో కలిసి కూర్చోవాలనుకుంటున్నాను. దర్భలు పరిచి దర్భల మీద ఈ జింక చర్మం వేసుకుని మన ఇద్దరం కూర్చుంటే ఎంత బాగుంటుందో. ఒక్కతే కూర్చోదట, నీతో కలిపి కూర్చుంటానంది ఆవిడ. సాధారణంగా ఇలాంటి పనులకి భర్తల్ని పంపకూడదు, కానీ నాకు ముచ్చట కలిగింది, తీసుకురా అనగానే రాముడు కూడా సీత మాటలు విన్నాక జింక కేసు చూశాడు. అతనికి ప్రేమ కలిగింది, సీత అంటే ఇష్టం, సీత చూపించిన మృగం మీద ఇష్టం ఏర్పడింది. అంటే రాముడికి తెలియదనే, అన్నీ తెలిసినా అలా జరిగి తీరాలి కాబట్టి, అసలు దానికోసమే ఆయన వచ్చాడు కాబట్టే ఆయన కూడా జింకను చూచి ముగ్ధుడైనట్టుగా నటించాడు. లక్ష్మణ, ఈ బంగారు లేడి కోసం వైదేహి తహతహలాడుతోంది. సీతాదేవి యొక్క కోరిక తీర్చడం నా ధర్మం. అవునన్నా కాదన్నా భార్య భార్యే, ప్రియురాలి యొక్క మాట కాదనకూడదు. అందుకే ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, నేను అలా వెళ్ళగానే రాక్షసులు వచ్చి ఈ సీతను అపహరించడానికో లేక భక్షించడానికో చూస్తారు. అందువల్ల నువ్వు ఇక్కడ ధనుస్సు పుచ్చుకొని అటు సూర్యుడు ఇటు పొడిచినా ఎక్కడికి కదలకుండా ఆవిడ్ని రక్షించు. ఈ ప్రపంచంలో ఇటువంటి జంతువు మరొకటి ఉన్నట్టు నేను వినలేదు. లోకంలో రెండు మృగములు దివ్య మృగాలు ఉన్నాయట. ఉభావేతో మృగవు దివ్యవు తారామృగ మహీమృగవు. ఒక మృగం ఆకాశంలో ఉంది. ఏమిటది? మృగశీర్ష అనే నక్షత్రం. మృగశీర్షం అంటే ఏంటి? జింక యొక్క తల. మృగము అనే శబ్దమునకు జింక లేక లేడి, శీర్షం అంటే తల. మృగశిర లేక మృగశీర్షం అనే నక్షత్రం ఉంటుంది ఆకాశంలో. ఆ జింక చాలా అద్భుతమైన జింకట. మనకి దాని తల మాత్రమే కనపడుతుంది ఆకాశంలో. ఇక రెండవది ఈ భూమి మీద కనపడుతున్న బంగారపు జింక. ఇటువంటి జింకలు ఈ ప్రపంచంలో ఉండవు. అది దివ్యమైన జింక, దాన్ని మనం తెచ్చుకోలేం. కానీ ఇది కనపడుతున్న జింక, దీన్ని తేవచ్చు. అక్కడ ఆకాశంలో తలే కనపడుతోంది, ఇది మొత్తం మొండెంతో కనపడుతోంది. మొండిది కాకుండా దొరికిందా మొత్తం వస్తుంది, లేదా దీని మొండెం నరికైనా సరే తలైనా తెస్తాను. ఒకవేళ నీవు చెప్పినట్టే అతడు మారీచుడు అనుకుందాం. ఒకవేళ మారీచుడైతే వాడిని చంపి తీరాలి అన్నట్ట. చంపి తీరాలి, తప్పదు. పూర్వం ఈ కాలంలో ఈ అరణ్యంలో వాతాపి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి గురించి మనం అగస్త్యుని ద్వారా తెలుసుకున్నాం. ఆ దుర్మార్గుడు తన సోదరుడు ఎల్వలుడితో కలిసి అగస్త్య మహర్షిని భోజనానికి పిలిచాడు. ఎల్వలుడు వాతాపిని ఒక మేకగా మార్చి దాన్ని వండి ఆ మాంసాన్ని అగస్త్యుడికి పెట్టాడు. అగస్త్యుడు దాన్ని తిన్నాడు. తిన్నాక ఎల్వలుడు మంత్రం చదివి సోదరుడిని బయటికి రమ్మంటే ఆయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వెంటనే వాడు కడుపులో జీర్ణమైపోయాడు. భవేద్దతోయం వాతాపి అగస్త్యేనేవ మాంగతః. ఒకప్పుడు ఎన్నో పాపములు చేసిన ఆ దుర్మార్గుడు వాతాపి అగస్త్యుడి కడుపులోకి వెళ్ళి పూర్తిగా అరిగిపోయాట, జీర్ణమైపోయాడు. మోసం చెయ్యాలనుకున్నవాడు అలాగే అరిగిపోతాడు, నాశనం అయిపోతాడు. అగస్త్యుడంతటి మహానుభావుణ్ణి మోసగించడానికి ప్రయత్నించిన పరమ దుర్మార్గుడు వాతాపి ఎలా జీర్ణమైపోయాడో వీడు కూడా ఒకవేళ మోసగాడైతే అలాగే పోతాడు. నేను వీడు జింక అనుకుని వెంట పెడతాను, కాదు వీడు మారీచుడనుకో, ఆ వాతాపి గతి వీడికి పడుతుంది. నువ్వు మాత్రం ఏమరిపాటు లేకుండా సీతని కాపాడు. నీతో పాటు ఈ ప్రాంతంలో సీతని కాపాడడానికి ఇంకొక ఆయన ఉన్నాడు. జటాయుష బుద్ధిమతా చ లక్ష్మణ. పక్షివీరుడు జటాయువు కూడా ఇక్కడే ఉన్నాడు, పెద్ద చెట్టు మీద కూర్చుని. అతడు అనుక్షణం కాపాడతాడు. అతడు నువ్వు కాపాడుతూ ఉంటే సీతకి ఏం ప్రమాదం అని పలికి లక్ష్మణుడిని ఆదేశించి ఖడ్గం నడుముకి ధరించాడు, ధనుస్సు పెట్టుకున్నాడు, మూపునేమో అక్షయ తూణీరాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మారీచుడు వెంటపడ్డాడు. ఆ జింక హఠాత్తుగా కనపడేది, మళ్ళీ మాయమైపోయేది. మాయమైపోయిందేమో అని రాముడు వెనక్కి తిరిగేలోపు మళ్ళీ ఎదురుగుండా కనపడేది.
అలా పరిగెత్తించి పరిగెత్తించి మైళ్ళ దూరం పట్టుకుపోయింది. ఒకసారేమో దగ్గరగా కనపడుతుందట, మళ్ళీ అంతలోనే దూరంగా వెళ్ళిపోతుందట. ముహూర్తాదేవ దదృశే దూరాత్ ప్రకాశతే. అంటే ఒక క్షణం దగ్గర, మరో క్షణం దూరం, అలా కనపడి కనపడక, దొరికి దొరకక, చిక్కి చిక్కక పరిగెట్టింది. రాముడు అలిసిపోయాడు. హమ్మ అని ఒక చెట్టు కింద కూర్చున్నట్ట. అలా కూర్చోగానే మళ్ళీ ఎదురుగుండా మేత వేస్తున్నట్టు కనపడింది అది. మళ్ళీ లేచాడు రాముడు, మళ్ళీ పారిపోయింది. ఒళ్ళు మండిపోయింది రాముడికి. ఇదేదో కపట మృగమే, లక్ష్మణుడు చెప్పినట్టే ఇది మారీచుడయ్యి ఉంటుంది, కపట మృగం అయ్యి ఉంటుంది, అందుకే ఎంత గింజుకున్నా దొరకటం లేదు, నన్ను అంతకంతకీ ముప్పు తిప్పలు పెడుతున్నది, ఇక దీన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నాడు ఆయన. పైగా సీత ప్రాణములతో దొరికితే జింకనితే, లేకపోతే జింకని చంపి చర్మమైనా తెమ్మంది కదా, అందుకని వెంటనే బలంగా ఒక బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. ఆ బాణం బలమైనది, ఆ బాణాన్ని విడిచిపెట్టే తీరు కూడా బలమైనదే. అంటే ఏమిటి, బాగా చెవిదాకా లాగితే ఇంత ఫోర్స్ మీద లాగడం వల్ల మహావేగంగా వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి దెబ్బలు బలంగా తగులుతాయి. అలా వేశాడు ఆయన. ఆ భయంకరమైన బాణం సరిగ్గా మర్మస్థానంలో దిగిపోయింది వాడికి. ఒక్క దెబ్బ కింద పడిపోయాడు, పైకి ఎగిరి మరీ కింద పడ్డాడు, గెలగల కొట్టుకున్నాడు. పోయేటప్పుడు యజమాని ఆజ్ఞ నిర్వహించాలనే విషయం గుర్తుకొచ్చిందండో వాడికి. ఒకసారి మాటిచ్చాను, యజమాని ఆజ్ఞ నిర్వహించకపోతే నరకానికి పోతాం అనుకుని, సదృశం రాఘవస్యైవ హాసీతే లక్ష్మణేతి చ. తన యజమాని రాజు రావణునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణం పోయే ముందు అచ్చం రాముడే మాట్లాడుతున్నాడా అన్నట్టుగా రాముని కంఠాన్ని అనుకరిస్తూ హా సీత, ఓ లక్ష్మణ అని ఒక కరుపరిచాడు. 1-2 సార్లు అలా అరిచి కిందపడి ప్రాణం విడిచిపెట్టాడు. ప్రాణం పోవడంతో త్యక్త్వా మృగరూపం, వాడి మృగరూపం పోయింది. ఎటువంటి మాయావి అయినా చచ్చిపోతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, రతిక్రీడలో ఉన్నప్పుడు వాడి అసలు రూపం వాడికి వస్తుందిట. ప్రాణం పోయేటప్పుడు వాడి మాయ పోతుంది, నిద్రపోతున్నప్పుడు కూడా మాయారూపం పోయి అసలు రూపం వస్తుంది. రతిక్రీడల్లో కూడా అంతే. అందుకే వాడు అసలు రూపం ధరించి రాక్షస రూపం ధరించి ప్రాణం విడిచిపెట్టేశాడు. పెద్ద కొండంత కళేబరం వాడిది, నల్లగా ఉన్నాడు వాడు. మామూలు మబ్బు కాదట, వర్షాకాలపు మేఘంలా ఉన్నాడు. పెద్ద పెద్ద కొమ్ములున్నాయి వాడి నెత్తి మీద, కోరలు కలిగి ఉన్నాడు, విచిత్రమైన ఆభరణాలు ధరించాడు. ఏనుగు దంతాలు, మానవుల దంతాలు, పుర్రెలు ఇవన్నీ మెడలో దండలుగా వేసుకున్నాడు. ఆ రూపంతో కిందపడి నెత్తురోడుకుంటూ అటు ఇటు కదులుతూ ప్రాణం విడిచిపెట్టుతున్నటువంటి మారీచుడిని చూడగానే అయ్యో వీడు నిజంగా రాక్షసుడే, లక్ష్మణుడు చెప్పినట్టే అయ్యింది అనుకున్నాడు రాముడు. వీడు పోతే పోయాడు. ప్రాణం పోయేటప్పుడు నా కంఠాన్ని అనుకరిస్తూ హాసీత లక్ష్మణ అన్నాడు. దీనివల్ల ఏమవుతుందో ఏమిటో, సీతాదేవి ఈ కంఠం విని ఏం కంగారు పడుతుందో, తొందరపడి లక్ష్మణుడిని నా దగ్గరికి పంపదు కదా అని ఒక్క క్షణం గగురుపాటు పొందేటండి ఆయన కూడా. ఏదో కష్టం రాబోతుందనుకున్నాడు. రామచంద్రుడు అంతటి వాడికి అపశకునాలు అయ్యాయి. ఎడమ భుజం అదిరింది. సరిగ్గా ఈ వ్యక్తి మారీచుడు పెద్ద పెట్టున సీత లక్ష్మణ అని అరిచాడే, ఆ అరుపులు సీతకి స్పష్టంగా వినపడ్డాయి. గచ్చ జానీహి రాఘవం అన్నది. లక్ష్మణ నాకు భయం కలుగుతోంది, రాముడి అరుపులు వినపడ్డాయా నీకు? నేను విన్నాను. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాపాడంది. రాముడిని లక్ష్మణుడు కాపాడతాడా? ఆవిడికి రాముడి బలం తెలియదా? ఎన్నిసార్లు చెప్పింది రాముడి ముందు ఎవరూ నిలబడలేరని. రావణాసురుడు కూడా అలాగే బెదిరించింది ఆవిడ. కానీ చెప్పాను కదా మీకు, సమయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం మనం, అవతల వాడి శక్తిని మర్చిపోతాం. అదే కాలప్రభావం అంటే. లక్ష్మణ, రామచంద్రుడికి ఏదో భయంకరమైన ఆపద వచ్చింది. ఈ ప్రాంతంలో రాక్షసులు చాలామంది ఉన్నారు. ఎవరో మాయావులైన కపటులైన రాక్షసులు రాముడికి అపచారం చేశారు. మీ అన్నయ్య సింహాల మధ్యలో చిక్కుపడిన తోడేల్లాగా రాక్షసుల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాడు. అందుకే నన్ను తలుచుకుని దుఃఖించాడు. ఇటువంటి సమయంలో రక్షించడానికి కాకపోతే నువ్వు మాతో అడవికి ఎందుకు రావడం అన్నది.
కానీ లక్ష్మణుడు మాత్రం కదలలేదు. ఆయనకి తెలుసు అన్నగారి బలం, అన్న ఇటువంటి వాడో తెలుసు, ఇది మాయా అని తెలుసు. అందుకే ఏమీ కదలలేదు, మాట్లాడలేదు. దాంతో సీతకి ఇంకా కోపం వచ్చేసింది. నేను మీ అన్నగారిని రక్షించడానికి వెళ్ళమంటే కదలకుండా మెదలకుండా రాయిలాగా పడుంటావా, ఇక్కడ మౌనంగా ఉంటావా? ఇప్పుడు నాకు అర్థమైంది నీలో కుళ్ళు బుద్ధి ఉంది అని. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్తమసి శత్రువత్తు యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే. కొందరుంటారు మిత్రులిలా నటిస్తూ శత్రువులుగా ఉంటారు. వాళ్ళు పైకేమో ప్రేమ నటిస్తారు, లోపలంతా కపటత్వం ఉంటుంది. మీ అన్నగారి వెంట నువ్వు అడవికి రావడం వెనక ఏదో కుళ్ళు ఉన్నది, కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది. బహుశా నువ్వు భరతుడి దూతవై ఉంటావు. మీ అన్నయ్యని ఇక్కడ సమయం చూసి మట్టు పెట్టడానికి నువ్వు వచ్చావు. ఇంత మాట ఉంది ఆవిడ ఏకంగా. ఏది లక్ష్మణుడు లాంటి భాగవతోత్తముణ్ణి. పైగా నీకు నా మీద కామం ఉన్నది, నా మీద మనస్సు పెట్టుకున్నావు, అందుకే రాముడి చావుని అభిలషిస్తున్నావు. ఇచ్ఛసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణ. ఎందుకంటే పైగా మత్కురుతే, నువ్వు రాముడి మరణమే కోరుకుంటున్నావు. ఈ శ్లోకానికి అర్థం నువ్వు రాముడి యొక్క మరణం కోరుకుంటున్నావు. ఎందుకు రాముడి మరణం కోరుకుంటున్నావు? మత్కురుతే, నా కోసం. ఈ సీత రాముడు మరణిస్తే నా వశం అయిపోతుంది అనే ఉద్దేశంతో నా చావు కోరుకుంటున్నావేమో. జాగ్రత్త, రాముడు లేని నాడు ఈ సీత ఉండదు. నేను ఎవరికి అంత తేలిగ్గా దొరకను. రాముడు సంకట స్థితిలో ఉంటే రక్షించడానికి వెళ్లకుండా ఇక్కడ నిలబడతావా అంది. అంత మాట అనగానే లక్ష్మణుడు బాణం దెబ్బతిన్నట్టుగా గిలగిల్లాడిపోయాడు. అమ్మ, నా మాట విను. ఈ ప్రపంచంలో రామచంద్రుడి జోలికి వచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. పన్నగాసుర గంధర్వ దేవ మానుష రాక్షసై అశక్యస్తవ వైదేహి భర్తా చేతుం న సంశయ. పాములు కాని, గంధర్వులు కాని, రాక్షసులు కాని, కిన్నరులు కాని, కింపురుషులు కాని, సురలు కాని, అసురులు కాని ఎవ్వరూ రామచంద్రుడి యొక్క తల వెంట్రుకను కూడా వంచలేరు. అసలు నీ భర్తని జయించే శక్తి ఈ చరాచర జగత్తులో ఏ ప్రాణికి లేదు, అది నాకు తెలుసు. విష్ణు పరాక్రమశాలి అయిన రామచంద్రుడితో ఇంద్రుడు కూడా యుద్ధం చేయలేడు. రాముడు అవధ్యుడు, అజేయుడు. అందుకే నేను రాముడి మాట విన్నా వెళ్ళటం లేదు. అది రాముడి మాట కాదని కనిపెట్టాను కనుక. ఆ ధ్వని రామ కంఠధ్వనిలో ఉంది, రామకంఠధ్వని కాదు. శోకం విడిచిపెట్టు. నీ భర్త క్షణంలో వచ్చేస్తాడు. ఆగమిష్యతి తే భర్త శీఘ్రం హత్వా మృగోత్తమం. ఆ బంగారపు జింకని చంపి ఇక్కడికి వస్తాడు నీ భర్త. నీ భర్తను ఎందుకన్నాడు? మా అన్నయ్యని ఎందుకండల్లా? ఆవిడన్న మాటకి తట్టుకోలేక. మీ ఆయన వస్తాడమ్మా, నన్నేమీ అనకు. నీకు మీ ఆయనకి మధ్యలో నేనే విధమైనటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాదు, వేలు పెట్టేవాడిని కాను. నా మాట విను. ఇది మారీచుడి యొక్క ఇంద్రజాలం. రాముడు వెడుతూ వెడుతూ, లక్ష్మణ, నన్నెవరూ ఏమీ చేయలేరు, నా గురించి నువ్వు బెంగపెట్టుకోవద్దు, కానీ సీతారక్షణ భారం నీది, ఈ సీతని విడిచి రావద్దని నీ ఎదురుగుండానే చెప్పాడు. అందువల్ల రామాజ్ఞ నేను దాటకుండా ఇక్కడే ఉండి కాపలాకు వస్తున్నాను. ఈ జనస్థానంలో కరుడు, దూషణుడు మొదలైన రాక్షసులందరినీ రాముడు చంపాడు. అందుకని వాళ్ళంతా రాముడి మీద పగబట్టారు. వాళ్ళు రాముడి మీద పగ తీర్చుకోవడానికి నిన్ను నన్ను ఏదో రకంగా అపహరించాలనుకుంటున్నారు. నా జోలికి రాలేరు కనుక ఇక నిన్ను పట్టుకుపోవడానికో నిన్ను తినడానికో ఎంత ప్రణాళిక రచించారు. కాబట్టి చింతించద్దనగానే తోక తొక్కిన ఆడతాచుపాములో కస్సును లేచిపోయింది ఆవిడ. అసలు ఎప్పుడు సీతకు అంత కోపం రాదు. ఇప్పుడు లక్ష్మణుణ్ణి మానవ మాత్రుడు అనలేని మాట అన్నది. పాపం కాళ్ళకి దండం పెట్టడం తప్ప ఏమీ ఎరగడండి ఆయన. పాపం కేవలం పాద నమస్కారం చేస్తాట, కనీసం ముఖం కూడా చూడలేదు. అటువంటి వాణ్ణి అనార్యా కరుణారంభ నృశంస కులపాంసన అహంతవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్. ఓరి దుర్మార్గుడా, వంశానికి చెడ్డ పేరు తెస్తున్నావు, క్రూరుడివి. పైగా నృశంసుడు అందండి. నృశంసుడు అంటే క్రూరుడు అనమాట. క్రూరుడివి, కులపాంసనుడివి అంటే వంశంలో నీచుడివి, చెయ్యకూడని పనులు చేసేవాడివి. రాముడు నాశనం అయిపోవడమే నీ మనస్సంకల్పం. నువ్వు దుష్టుడివి. రాముడు ఒంటరిగా అడవికి వెళ్ళిపోతాడు.
ఆ జింకను తరువుకుంటూ వెడితే ఏ రాక్షసులో మీదపడి చంపేస్తారు, అప్పుడు సీత నాదవుతుంది అనే ఊహతో వచ్చావు. లేదా భరతుడు సమయం చూసి రాముడిని చంపమని నిన్ను పంపి ఉంటాడు. పైగా భరతుడి మీద కూడా పడింది, ప్రయుక్తో భరతేనవా. ఏం మాట్లాడతారో తెలియదు అనమాట ఆపద వచ్చినప్పుడు. చూసారా, అసలు ఎక్కడి భరతుడు, పాదుకులు పట్టుకెళ్ళిన వాడు ఆయన, పుణ్యాత్ముడు ఈయన. భరతుడే నిన్ను రాముడిని చంపడానికి పంపాడేమో అంది ఆవిడ. ఏది 24వ శ్లోకంలో. ఒక్కటి గుర్తుపెట్టుకో, రాముడు మరణిస్తే నేను బతకను, క్షుద్రుడైన మరొక పురుషుణ్ణి నేను భరించను, నా ప్రాణం విడిచిపెడతాను అనగానే, అమ్మ ఆడవాళ్ళు ఒక్కొక్కప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని పెద్దలంటే అది అబద్ధం అనుకున్నాను, కానీ నీ వంటి వాళ్ళు కూడా అలా మాట్లాడుతూ అదే నిజమనిపిస్తున్నారు. అసహజంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు అన్న మాటలు నా చెవిలో పడాక కూడా ఇంకా నేను బతుకున్నానంటే అది నా కర్మయోగం. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఈ వనవాసులంతా వింటున్నారు, చెట్లు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, అవే సాక్ష్యం. అంటే నువ్వు ఈ అనకూడని మాటలు అన్నావు, అందుకే నేను నిన్ను విడిచిపెట్టవలసి వస్తోంది అని రేపు రాముడికి చెబితే రాముడు నా మాట నమ్మాలంటే ఇవి సాక్ష్యం ఇవ్వాలి. నా సహజ స్వభావం ఏమిటి? రాముడి ఆజ్ఞని పరిపాలించటం. నేను ఎప్పుడు రాముడి ఆజ్ఞ కాదని ఇంకెక్కడికి వెళ్ళను. అలా రామాజ్ఞయే ప్రాణం కింద భావించి, రాముడి మాటే నాకు రాజ్యం కింద భావించి, రాముడు మాట్లాడితే అదే నాకు స్వర్గం కింద భావించి ఇక్కడ నేనుంటే నువ్వు ఇంత తీవ్రమైనటువంటి మాట విడిచిపెట్టావు. నువ్వు విడిచిపెట్టిన మాట ఏది, నువ్వు ఇప్పుడు నన్ను అన్న మాట ఉందే, ఆ మాట వజ్రం కంటే కఠినమైన గుండెని కోసేసింది. ఇప్పుడు రాముడి కోసం బయలుదేరుతున్నాను, నీకు శుభమవుగాక, వనదేవతలారా ఈ తల్లిని రక్షించండి. మళ్ళీ మా అన్నయ్యన రాముడిని నేను కలుస్తానో లేదో, నేను రాముడు కలుసుకున్నా నిన్ను కలుస్తామో లేదో అంటూ అయినా కదలకుండా ఒక క్షణం అక్కడే ఉన్నట్ట. పోనీ ఇప్పుడైనా ఆవిడ తగ్గచ్చుగా. చూసావా, వెడతానంటావు, వెళ్ళవు, ఇక్కడే ఉన్నావు నువ్వు. రాముడికి దూరం అయితే ఒక్క క్షణం బతకను, గోదావరిం ప్రవేక్ష్యామి. మన గోదాట్లో దూకుతానంది ఆవిడ. కోపం వస్తే గోదావరిలో దూకుతానని వారు. గోదావరి కూడా కాదు, గోదావరి అనే శబ్దం గోదావరి, కొందరు గోదాట్లో దూరతాం అంటారు, అదో విచిత్ర పదం. అలా అన్నది ఆవిడ. వినా రామేణ లక్ష్మణ, రాముడు లేకపోతే లక్ష్మణ గోదావరిలో ప్రవేశించి మరణిస్తాను. ఆబంధిష్యేథవా, లేదా ఉరి వేసుకుంటాను, లేదా విషం తాగేసి చచ్చిపోతాను, తీవ్రమైన విషం తాగుతాను, ఏదో రకంగా ప్రాణం విడిచిపెడతాను. పిబామ్యహం విషం తీక్షణం ప్రవేక్ష్యామి హుతాశనం. విషం తాగైనా చస్తాను, అగ్నిలో దూకైనా చస్తాను, నీకు మాత్రం దొరకను, పరపురుషుణ్ణి స్పృశించను. ఇలా ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు వారు మాట్లాడక ఒక్క నమస్కారం చేశాడు. ఇక అక్కడ ఉండలేకపోయాడు ఆయన. ఆ మాటలు అన్నాక కూడా ఇంకా నువ్వేదో నన్ను పొందడానికి ప్రయత్నిస్తున్నావు లాంటి పదాలు వాడితే ఏ పురుషుడైనా ఎలా ఉంటాడు? అందులో ఆయన ధర్మాత్ముడు, ఆవిడని తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవాడు. ఆవిడకేసి అలా చూస్తూ రాముడిని వెతుక్కోవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మహావేగంగా వెళ్ళిపోయాడు. అప్పటిదాకా అదృశ్య రూపంలో పక్కనే దాక్కుని ఉన్నాడు రావణాసురుడు. అమ్మయ్య, నా ప్రణాళిక ఫలించింది అనుకున్నాడు. పోయే కాలం వచ్చిందని తెలియదులేండి. అందుకని వెంటనే అదృశ్య రూపంలో ఉన్న రథంలోంచి తానొక్కడు బయటకు వచ్చాడు. ఒక సన్యాసిగా మారిపోయాడు. కాషాయ వస్త్రాలు ధరించాడు, శిఖ పెట్టుకున్నాడు, గొడుగు ధరించాడు, కాళ్ళకి పాదుకలు ధరించాడు, దండం కమండలం ధరించాడు. అసలు సిసలైన సన్యాసిలో ఉన్నాడు. అసలు ఏ సన్యాసి ఇంత అందంగా ఉండట, అంత బాగా వేషం వేశాడు. డ్రామా ఆర్టిస్టులు బాగా వేస్తారు కదా, వాడు ఎన్ని పిచ్చి పనులు చేసినా వేషం చూస్తే వాడే నిజంగా సన్యాసిని అనిపిస్తాడు. అసలు సన్యాసుల కంటే వీళ్ళే బాగుంటారు పైకి. అందుకని ఎప్పుడు కూడా బంగారం కంటే దొంగ బంగారం బాగా వెలుగుతుందిట. కపట సన్యాసుల కంటే బాగా ఉంటారట. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ మోసం చాలా విచిత్రంగా ఉంటుంది. అలా అయిపోయాడు. చంద్రుడు లేని రోహిణీ నక్షత్రాన్ని క్రూరగ్రహం అంగారకుడు చూసినట్టుగా చూశాడు. అంగారకుడు అప్పుడప్పుడు రోహిణిని పట్టుకోవడానికి వస్తాడు. అలా వస్తే లోకాలకి అపచారం జరుగుతుందన్నమాట. అలా వచ్చాడు. ఇక్కడ రాశారు రామాయణంలో, వాడు అలా వస్తూ ఉంటే చెట్లు వణికిపోయి స్తంభించిపోయాయి, కదలటం లేదు, ఆకు అల్లల్లాడడం లేదు. గోదావరి దబ దబ ప్రవహించేది ఆ ప్రాంతంలో. గోదావరి కూడా వణికిపోయి ప్రవాహ వేగం తగ్గించుకుని మంద ప్రవాహంతో వెళ్ళిందిట. గోదావరి నదిని స్త్రీ రూపంలో ఉన్నదాన్ని కూడా హింసించాడు వాడు, జుట్టు పీకి. అంటే నదుల్ని భయపెట్టాడు వాడు.
అందుకని నది స్తంభించింది, ప్రకృతి స్తంభించింది, సూర్యుడు కాంతి తగ్గించేశాడు. అక్కడ రాముడు నిత్యాగ్నిహోత్రం వెలిగిస్తాడు, ఆ అగ్ని కూడా కనపడకుండా తగ్గిపోయేటండి. వీడు చూస్తే ఏం చేస్తాడోనని. ఇది ఎంత విచిత్రమో ఆలోచించండి. దాన్ని బట్టి వాడు ఎటువంటి బలవంతుడు, ఎటువంటి వరాలు కలిగిన వాడు ఆలోచించండి. శనిగ్రహం చిత్తా నక్షత్రం దగ్గరకు వచ్చినట్టు వచ్చేట. సీత చిత్తా నక్షత్రంలో ఉంది, శని ఎప్పుడప్పుడు పట్టుకుంటుంది. పట్టుకుంటే హరి బాబాయ్, చిత్తా నక్షత్రం మనకి ఎన్నో కీడులు చేస్తుంది. అలా వచ్చాడు. యతి కనుక సీత ఆయన్ని చూడగానే లేచి నిలబడింది, స్వాగతం చెప్పింది, మహాత్మా నమస్కారం అంది. వాడు ఆ సీతను చూడటంతో మతి పోగొట్టుకున్నాడు. ఏమి సౌందర్యం ఏమిది! దూరం నుంచి ఇందాక చూశాను, లక్ష్మణుడు మీకు కాపలాగా ఉండడం వల్ల పూర్తిగా చూడలేకపోయాను, ఇప్పుడు సంపూర్ణంగా చూడగలిగాను. ఈమె దంతములు, ఈమె ముక్కు, ఈమె సమున్నతమైన వక్షస్థలం, నడుము అద్భుతంగా ఉన్నాయని వర్ణించుకున్నాడు. శుభాంగి, నీవెవరివి? ఈ ప్రాంతం కామరూపులైన భయంకరులైన రాక్షసులు నివసించే ప్రాంతమే. ఇటువంటి ప్రాంతంలో ఒంటరిగా ఎలా ఉన్నావు? అసలు నీలాంటి స్త్రీ అడవుల్లో ఉండకూడదు, అంతఃపురాల్లో ఉండాలి, మహాభవనాలలో ఉండాలి, పాయసాన్నం వంటి దివ్యమైన అన్నాలు తినాలి, పనివాళ్ల చేత పని చేయించుకోవాలి. నువ్వే ఇక్కడ ఋషులకు సేవ చేస్తూ ఆశ్రమంలో కందమూలాలు తింటూ ఇలా అయిపోతున్నావు. నారచీరలు కట్టుకుంటే నీ ఒంటికి శోభ కాదు, బంగారపు చీరలు కట్టుకోవాలి. ఎవరో నీవు అన్నట్ట. ఆవిడ ముందుగా యతీశ్వరుడు గనక కూర్చొని ఆసనం ఇచ్చింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, ఆ తర్వాత తినడానికి పక్వాన్నం తెచ్చింది. బ్రాహ్మణోత్తమ, ఇవి తిను అంది. అలా అంటోంది కానీ తినమని రాముడు వస్తున్నాడా లేదా, లక్ష్మణుడు వస్తున్నాడా లేడా అనేటో చూస్తోంది పాపం. మనస్సేమో రామలక్ష్మణుల మీద. కానీ అతిథి వచ్చాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా అతిథి సేవ చేసింది. ఒక్కొక్కప్పుడు మనకి ఎవరైనా ఇంటికి వస్తే మనకి వేరే హడావుడి పని ఉంటే వాడితో ముఖం పెట్టి మాట్లాడలేం. నేను ఫ్లైట్కి వెళ్ళాలంటే ఒకసారి అర్జెంటు ఫ్లైట్కి, ఆ సమయంలో వచ్చాడు ఒకడు భక్తుడు, వదలడం. ఏం చేయాలి ఇప్పుడు నేను? పోనీ వదిలేసిపోదామంటే వాడు ఏడుస్తాడు. అందుకని మొక్కుబడిగా ఏదో మాట్లాడి ఆ తర్వాత బాబు వెళ్ళిపోవాలరా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఆ టైంలో వాడు వెళ్ళిపోవాలని చెప్పినా సరే, గురువుగారు నా జాతకం ఎలా ఉందంటాడు. అరే నాకు ముందు ఫ్లైట్ జాతకం కావాలి, నీ జాతకం తర్వాత చూద్దాం పో అన్నాను. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అతడు ప్రశ్నల మీద ప్రశ్నలు వెళ్ళి కురిపిస్తున్నట్ట. వచ్చినవాడా బ్రాహ్మణుడు అనుకున్నది ఆవిడ. ఒకవేళ మాట్లాడకపోతే శపిస్తాడేమో. మాట్లాడదామంటే నా మనస్సేమో ఉద్విగ్నతతో ఉంది, రాముడు ఏమయ్యాడా అని బాగా ఆలోచించింది ఆవిడ. అంటే వీడు శపిస్తాడేమో అని భయపడే మాట్లాడిందట. శపేత మాం, నేను సమాధానం ఇవ్వకపోతే శపిస్తాడనుకుని, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను విను అన్నది. నేను అయోధ్యానగరాధిపతి అయిన దశరథుని కోడలని, రామచంద్రుని భార్యని. మా ఆయనకి పట్టాభిషేకం జరిగే సమయానికి నా వయస్సు 25 ఏళ్ళు. కొంతమంది ఏమో దీని గురించి రకరకాలుగా చెప్పారు. అవన్నీ మనకెందుకులండి, ఈ వయస్సులు అనేవి కొద్దిగా ఏంటంటే ఆ కాల ప్రమాణము, తర్వాత ఉద్విగ్నతతో ఉన్నప్పుడు మాట్లాడే మాటలన్నీ మనం పట్టించుకోవద్దన్నారు. ఒక్కోసారి నాకే తెలియదు నా వయస్సు ఎంతో. చెప్పాగా ఒక ఆవిడ ఎప్పుడు నాకు 40 ఏళ్ళే అంటుంది. నాకు చాలాసార్లు అనుమానం వచ్చింది, ఏమమ్మా 3 years బ్యాక్ కూడా 40 ఏళ్ళే అన్నావు కదా, ఇప్పుడు ఈ 3 ఏళ్ల తర్వాత కూడా 2019లోనూ 40 ఏళ్ళేనా, 2022లోనూ 40 ఏళ్ళేనా అంటే నేను మాట మార్చేదాన్ని కాదండో అంది ఆవిడ. అందులో మాట మార్చదట, ఎప్పుడు 40 ఏళ్ళే, ఆ మాట మాత్రం మార్చదు పాపం. అలా ఉంటాయి కొన్ని. కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అక్కర్లేదు పురాణాల్లో. అప్పుడు సమ అనే శబ్దములకి, వర్ష శబ్దాలకి చాలా అర్థాలు ఉంటాయి. ఏదైనా మేము యువకులం. ఇంతలో రామచంద్రుడి తండ్రి దశరథుడు, రామ నీ పిన్నికి నేను మాట ఇచ్చాను, ఆ తల్లి మాట నెరవేర్చు, అరణ్యానికి వెళ్ళమంటే జంకు గొంకు లేకుండా రామచంద్రుడు వనవాసానికి వచ్చాడు. ఆయన భార్యని సీతని, మిథిలానగరాధీశ్వరుని పుత్రికని, నేను ఆయనతో వచ్చాను. మాతో పాటు రామచంద్రుడి సోదరుడు ధర్మాత్ముడైన, ఇప్పుడు చెబుతుంది ధర్మాత్ముడినే, దాకా క్షణికోద్రేకంలో అలాంటి. కానీ లక్ష్మణుడు ఎంత గొప్పవాడో ఆ తల్లికి తెలియదండి. ఆయన మా వెంట వచ్చాడు. ఆ సోదరులు ఇద్దరూ నన్ను రక్షిస్తూ ఉండగా ఈ ప్రపంచంలో నాకే కష్టం లేదు. ఇప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారు, మీరు కాసేపు ఉంటే మీకు బాగా భోజనం పెడతారు. నేను పెట్టిన భోజనం కంటే వాళ్ళు పెట్టే భోజనం బాగుంటుందండి ఆవిడ.
నిజంగానే వాళ్ళు వచ్చేదాకా ఉంటే వీడికి బాగా భోజనం దక్కేది, మంచి పెండాలు దక్కేవి. అప్పుడు వాడు నవ్వి, సీత ఇప్పుడు చెబుతున్నాను విను, నేనెవరనో, ఇంతవరకు నువ్వు నన్ను సామాన్యుడు అనుకుంటున్నావు, నా గోత్రం నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. రావణో రాక్షసాధిప, నేనే రావణాసురుణ్ణి, రాక్షసులకు అధిపతిని. నా గురించి పూర్తిగా విన్నావో లేదో నీవు. నేను దేవతలని, మానవులని, సమస్త జాతుల వాళ్ళని భయపెట్టిన వాడిని. నా పేరు వింటే సమస్త లోకాలు వణిగిపోతాయి. పంచభూతాలు కూడా ప్రపంచానికి తమ తమ శక్తులు అందించవు. అనగా అగ్ని ఇవ్వవలసినంత వేడెవడు నేనుంటే, నీళ్లు ఇవ్వవలసినటువంటి చల్లదనాన్నివ్వవు, మంచు కరిగిపోతుంది నేను వస్తే, కరిగిపోయిన నీళ్లు గడ్డకడతాయి నన్ను చూస్తే. ఈ విధంగా ప్రపంచాన్ని గడగడలాడించిన వాణ్ణి. అటువంటి నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, నిన్ను చూచాను, నీ సౌందర్యం, నీ ముఖము, నీ వర్చస్సు, నీ మాటలు ఇవన్నీ అన్ని బాగా ఆకట్టుకున్నాయి. కామోద్రిక్తుడైపోయాను. ఈ క్షణమే నువ్వు నాతో వచ్చాయి, సముద్రం దాటించి మా లంకానగరానికి పట్టుకుపోతాను. ఇక్కడ ఈ దండకారణ్యంలో, ఈ అడవిలో, ఈ కుటీరంలో ఎలా కాపురం ఉంటావు నువ్వు? ఏమున్నాయి ఇక్కడ సుఖాలు? ఆభరణాలు లేవు, వస్త్రాలు సరైనవి లేవు, పోని భవనము లేదు, కేవలం ఒక గుడిసే. ఎప్పుడు దోమలు మొదలైనవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. అదే మా లంకానగరానికి వస్తే అన్నీ బంగారపు భవనాలే. పడుకోవడానికి మెత్తని పానుపులు ఉంటాయి, పైన వేసుకోవడానికి పరుపు మీద మంచి దుప్పటి కూడా ఉంటుంది, దిక్కుమాల దుప్పటి, ఉతకం దుప్పటి కాకుండా. ఇక రకరకాలైన ఆహార పదార్థాలు అక్కడ ఉంటాయి. భక్ష్యాలు, భోజ్యాలు, తోష్యాలు, లేఖ్యాలు, పానీయాలు ఉంటాయి. నువ్వు అలా సైగ చేస్తే సేవ చేయటానికి దాసదాసీ జనం అక్కడ సిద్ధంగా ఉంటారు. అనగా పళ్ళు పటపట కొరికి మండిపడి వీడి అసలు రూపం తెలుసుకున్నటువంటి జానకి వాడిని ఒక గడ్డి పరక్కని తీసేసింది. ఒరేయ్, నేను గరికిలా తీసవతల పారేస్తున్నాను రా అని పలికిలా అంది. నా భర్త రామచంద్రుడు మేరు పర్వతం కంటే గొప్పవాడు. ఆయన పక్కనుంటే నాకు గుడిసె కూడా స్వర్గం కంటే గొప్పది. ఆయన లేకపోతే నాకు ఈ దోమ లాంటిది. ఏది? లంకానగరం. ఛీ, బోడి లంక నాకెందుకురా? జితేంద్రియుడు, నియమనిష్టాగరిష్ఠుడు, మహాత్ముడు అయిన రామచంద్రుడే నా భర్త. నీకు ఆయనకి ఎంత తేడా ఉందో తెలుసా? త్వం పునర్జంబుక, నువ్వా నక్కవి, ఆ రామచంద్రుడు సింహం, నేను ఆడసింహాన్ని. సింహీం మా మిచ్చసి సుదుర్లభాం. ఆడసింహాన్ని నక్క పొందడానికి వస్తే ఆ నక్కని కొరికి చంపేస్తుంది. నేను సూర్యకాంతిని, నువ్వు ఆ సూర్యకాంతి సోకితే కరిగిపోయే మంచు ముక్కవి. నేను సమస్త లోకాలలోనూ ధర్మము నిష్ఠా కలిగిన దాన్ని, నువ్వు పూర్తిగా అధర్మపరుడివి. మూర్ఖుడా, మందర పర్వతాన్ని ఎత్తడం ఎంత కష్టమో నన్ను పట్టుకెళ్ళడం అంత కష్టం. ఇప్పటికైనా మించింది లేదు, పో. ఇంకో మాట మాట్లాడావో నీకు ప్రమాదం వచ్చి పడుతుంది. విష్ణు పరాక్రముడైన రామచంద్రుడు ఈ ఆశ్రమంలో లేడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నావు. ఒక్కసారి ఆయన ఇక్కడికి వచ్చాడా, ఆ తర్వాత ఇక నీకు మాట్లాడడం ఉండదు. వజ్రాన్ని మింగితే ఏగ చచ్చినట్టుగా రాముడి బాణం నీ నోట్లోకి ఎడితే చస్తావు నువ్వు. అంటే రాముడి బాణం వజ్రం, వజ్రం నోట్లోకి ఎడితే ఏమవుతుంది? వెంటనే మరణిస్తుంది. రామబాణం నీ నోట్లో పడిందా, నువ్వు చస్తావు. ఇలా పలకగానే వాడు పకపక నవ్వాడు. ఇదిగో చూడు నా రూపం అని ఒక్కసారి వికటాట్టహాసం చేసి భయంకరమైన తన కళేబరం చూపించాడు. ఏకంగా ఆకాశం అంత ఎత్తున్నదా శరీరం, పెద్ద శరీరం, అది నల్లగా ఉన్నదా శరీరం, మేఘంలో ఉన్నాడు వాడు. 20 చేతులు, 10 తలలతో, ఆ తలల మీద కిరీటాలతో భయంకరాకారుడు వాడు. తన భయంకర రూపం చూపించాడు. ఎర్రబారిన కళ్ళు వాడివి, నోట్లో కోరలున్నాయి. సీత, నీకు నా పరాక్రమం తెలియక సామాన్య మానవుడైన రాముడి పరాక్రమాన్ని నా ముందు ప్రశంసిస్తున్నావు. నా పరాక్రమం నీకేం తెలుసు? మా అన్న కుబేరుణ్ణి అడుగు. నీకు తెలుసా కుబేరుడంటే? సమస్త సంపదలకు అధిపతి, శివుడికి మిత్రుడు, ఉత్తర దిక్కుకు అధిపతి. ఒకప్పుడు లంక వాడిది. ఆ కుబేరుడే నా చేతిలో ఓడిపోయి భయపడి పారిపోయాడు. కైలాసం పర్వత శ్రేష్టం మధ్యాస్తే నరవాహన. నన్ను విడిచిపెట్టి పారిపోయి కైలాస పర్వతం దగ్గర అలకాపురానికి పోయాడు. వాడి దగ్గర పుష్పకము అని ఒక విమానం ఉన్నది. ఆ విమానం నేనే లాగేసుకున్నాను. నా పని ఎక్కడే ఉంటే అది ఎత్తుకుపోవడమే, అపహరించడమే.
కళ్ళు ఎర్రజేస్తే నన్ను చూచి ఇంద్రుడు వచ్చి వణికి నమస్కరిస్తాడు. నేనున్న చోట వాయువు ఎక్కువగా ప్రసరించడు, అలాగని లేకుండా ఉండడు. నా కోసం సహజంగా ప్రసారం చేస్తాడు, అంటే న్యాచురల్ ఏసీ చూపిస్తాడు. తీవ్రాంశు శిశిరాంశుశ్చ భయాత్ సంపద్యతే రవి. సూర్యుడంతటి వాడు తన వేడి కిరణములు నా మీద వెయ్యకుండా చల్లని కిరణాలు ప్రసారం చేస్తాడు. నా లంకా నగరంలో లేనటువంటి సంపద అంటూ లేదు. రత్నాలున్నాయి, జంతువులున్నాయి, సువర్ణ ఆభరణాలున్నాయి, దాసదాసీజనం ఉన్నారు. నీలాంటి స్త్రీరత్నం ఒక్కత్తి కాస్త కొరతగా ఉన్నది, అది కూడా నువ్వు వస్తే ఆ కొరత తీరిపోతుంది. అల్పాయుష్కుడైన రాముడిని వరించేం సుఖపడతావు. అసలు మీ మానవులకున్న లక్షణమే ఇది. పనికి మాలిన వాడిని ప్రేమిస్తారు, మహాసంపదలు ఉన్నవాడిని విడిచిపెడతారు. కాబట్టి పరాక్రమం లేని, ఏ విధంగానూ నాతో సాటిరాని, సంపదలు లేని అల్పుడైన రాముణ్ణి విడిచిపెట్టి నన్ను వరించు, నీ అదృష్టం నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఆవిడ క్రుద్ధురాలయ్యింది. కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం వ్యపదిశ్యత్వం అన్నది. మేమందరం ఎంతో భక్తితో కుబేరుణ్ణి పూజిస్తాం. అంత ఉత్తముడు, ధర్మాత్ముడు, శివభక్తుడు అయిన కుబేరుడికి నువ్వు తమ్ముడువా? ఓరి దుర్మార్గుడు, వాడికి నువ్వు తమ్ముడు ఎలా అయ్యావురా? నువ్వు తమ్ముడు కాదురా, దుమ్ముడురా. నీ బుద్ధి అపమార్గం పట్టింది. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి రాజుగా పొందిన నీ రాక్షసులందరూ నీ వల్ల నశించిపోతారు. ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించిన వాడైనా బతుకుతాడేమో, కానీ రామచంద్రుడి భార్యను అపహరించిన వాడు మాత్రం బతకడం అసంభవం. దాంతో పళ్ళు పటపట కొరికేసాడు వాడు. చేతులు ఒక్కసారి ఇలా అనుకున్నట్టు అన్నట్టు ఒక చేతి మీద చేయేసి కొట్టుకున్నాడు. అంటే మన మాటలో చెప్పాలంటే హస్తే హస్తం సమాహాచ్య, చేతిలో చేసుకుంటే చేతుల్లో పిసుక్కున్నాడు అనమాట. అంత విసుక్కున్నాడు ఆ మాటలకి. కిసుక్కున్నాడు, కసుక్కున్నాడు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఆవిడ మీద వ్యామోహం పెరిగింది గనక. సీత, నీ మీద నాకు ఇంకా వ్యామోహం ఉన్నది కాబట్టి నీ మాటలు విని కూడా నిన్ను తినలేదు. అదే ఇంకో స్త్రీ ఎవరైనా ఇలా అనుంటే నోట్లో వేసుకొని కరకరకరన వెళ్ళి తినేసేవాడిని, జంతికలాగా నీ గొంతుకు పట్టుకుని కొరుక్కు తినేసేవాడిని అని పలికి ఆ క్షణమే రథమా ఇలా రా అన్నాడు. అప్పటిదాకా గుప్తంగా రహస్యంగా ఉన్న రథం అక్కడ ప్రత్యక్షమైంది. చాలామంది పుష్పకుమారంలో వచ్చాడంటారు, ఒట్టి అబద్ధం. రథంలో వచ్చాడు అక్కడికి. అందుకే ఆ రథానికి ఉన్న గుర్రాలను చంపి పారేశాడు జటాయువు. రావణుడు కింద పడ్డాడండి. ఆ తర్వాత తొడ మీద కూర్చోబెట్టి పట్టుకుపోయాడు తప్ప. కాబట్టి పుష్పకుమారంలో రాలేదు అతడు. ఖరయుక్త, మాయామయమైనటువంటి అతని రథం, గాడిదలు పొంచబడిన రథం అక్కడికి వచ్చిందట. ఖరములతో పొంచబడిన గాడిదలే గుర్రాల స్థానంలో ఉన్నాయి. అవి మామూలు గాడిదలు కాదు, పిశాచాలు. 1000 పిశాచాలు గాడిదల రూపంలో ఆ రథాన్ని లాగుతున్నాయట. అటువంటి హేమాంగమైన రథం వచ్చింది, బంగారపు మయమైన రథం అక్కడికి వచ్చింది. వెంటనే సీతను ఏం చేశాడు? అంకేనాదాయ వైదేహీం, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, రథంలో ఎక్కించేసుకున్నాడు. చాలామంది చెప్పినట్టుగా మట్టిగడ్డ పేకలేదు, మట్టిగడ్డ లేదు, ఏమీ లేదు. సీతని పట్టుకుంటేనే వాడికి ప్రాణం పోతుంది. అయితే సీతను ముట్టుకుంటే భస్మం ఎందుకు అవ్వలేదు అంటే, రాముడి చేతిలో చావాలి కాబట్టే సీత తన పాతివ్రత్య మహిమ ప్రదర్శించలేదని ఆవిడే చెప్పింది సుందరకాండలో. ఒరే, రాముడి చేతిలో నువ్వు చావాలరా కుక్కలాగా, అందుకే నేను నిన్ను భస్మ చేయలేదు, కానీ లేకపోతే ఆ క్షణమే నన్ను ముట్టుకున్న క్షణంలో నువ్వు భస్మ అయిపోయేదురా అంటుంది సుందరకాండంలో. కావాలని ఆవిడ విడిచిపెట్టింది. వాడికి చావు రాముడి చేతిలో ఉంది గనక. మహా తపస్సు చేసినవాడు, ఆ తపఫలితం అంతా ఈవిడిని ముట్టుకోవడం వల్ల పోవాలన్నమాట. అందుకే తొడ మీదే కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు వాడు. అంకేన ఆదాయ అంటే తొడ మీదే కూర్చోబెట్టుకు వెళ్ళాడు. వాడు అదృష్టం, కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎడమ తొడైతే పక్షవాతం వచ్చేది వాడికి. కుడి తొడ మాతృస్థానం లేదా పిల్లల స్థానం. పిల్లల్ని మాత్రమే లేక తల్లిని మాత్రమే కుడి తొడ మీద కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టుకున్నాడు వాడు. ఇక అక్కడి నుంచి రథం బయలుదేరింది. ఆవిడ రామ రామ అని ఏడుస్తూ ఉంది. అయ్యో లక్ష్మణ, నేను పొరపాటున నిన్ను అనవసరంగా మీ అన్నయ్య దగ్గరికి పంపేశాను, నువ్వు చెప్పిన మాట కూడా వినలేదు, నన్ను రక్షించవా అంటుంది. రఘునాథ, ధర్మాత్ముడివి, నన్ను కాపాడవా అంది. రావణ, నీకు ఆయువు తీరిందిరా, పోయే కాలం వచ్చిందిరా దుర్మార్గ, ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టు, అనవసరంగా రాముడితో తగాదా తెచ్చుకుని ప్రాణం విడిచిపెట్టకు అని ఒకసారి ఏడుస్తుంది. గన్నేరు మొక్కలు ఉన్నాయండి అక్కడ.
వెంటనే ఆవిడ పాప గన్నేరు మొక్కలకేసి తిరిగింది. కరవేర పుష్పాలారా, కరవేర వృక్షాలారా, రాముడికి నా గురించి చెప్పండి అంది. కర్ణికారాన్ కొండగోగు పువ్వులు ఉన్నాయి అక్కడ, కొండగోగు చెట్టులారా రాముడికి నా వృత్తాంతం చెప్పండి అన్నది. మాల్యవంత పర్వతమా, ఓ ప్రస్రవణ పర్వతమా, నీకు నమస్కారం, ఈ రావణుడు సీతను అపహరించుకుపోతున్నాడని వెంటనే రాముడికి చెప్పండి అన్నది. ఇప్పుడు గోదావరికేసి తిరిగింది. హంసకారండవాకీర్ణం వందే గోదావరీం నదీం, హంసలతో కుక్కుట పక్షులతో ఉన్నటువంటి గోదావరి నది నీకు నమస్కరిస్తున్నాను. అమ్మా గోదావరి మాత, మా రాముడికి నన్ను ఈ రావణుడు అపహరించుకుపోతున్నాడనే విషయం చెప్పు. ఓ వనంలో ఉన్న దేవతలారా, వనదేవతలారా, వృక్షదేవతలారా, జంతువుల్లారా, పెట్టల్లారా, పాషాణాల్లారా, మీ అందరికీ నమస్కారం, రాముడికి ఈ వార్త వివరించండి. పశువుల్లారా, పక్షుల్లారా అని అన్నిటికీ నమస్కరించింది ఆవిడ. మృగ పక్షి గణానపి, మృగాలకి పక్షులకి అన్నిటికీ నమస్కరించింది. రాముడికి నా వార్త చెప్పండి, నిస్సహాయ స్థితిలో రావణుని చేతిలో పడ్డ నన్ను రక్షించమని రాముడికి ఈ వార్త అందించండి. ఇలా విలపిస్తూ ఉండగా అప్పటిదాకా కొంచెం బద్ధకంగా చెట్టు మీద కూర్చుని ఉన్న గృధ్రరాజు జటాయువు చూశాడండోయ్. వెంటనే ఆవిడ, నాయనా జటాయువు, ఈ పాపాత్ముడు నన్ను పట్టుకుపోతున్నాడు, నువ్వు నన్ను రక్షించడానికి ఇక్కడ ఉన్నావు అని రామలక్ష్మణులు కూడా అన్నారు, నన్ను రక్షించు అన్నది. అప్పుడే నిద్రపోతున్నాడు పాపం ఆయన. కొన్ని సమయాల్లో పక్షులు బాగా అలిసిపోతే మధ్యాహ్నం పూట నిద్రపోతాయి, అందులో గద్దలు పగలు ఎక్కువ నిద్రపోతాయి రాత్రి కంటే. ఆ తర్వాత వెలుగు తెచ్చుకుని రాత్రిపూట వేటగాడతాయి. ఆయన అవసుప్తస్తు అంటే అప్పుడప్పుడే నిద్రలోకి వెడుతున్నటువంటి ఆయన ఠక్కున ఈ శబ్దం వినగానే లేచాడు. అసలు మెలకు తెచ్చుకోకుండా ఉంటే ఈ సమస్య రాదు, లేదా మెలకుగా ఉన్నా ఈ సమస్య రాదు. కొంచెం కొంచెం నిద్రలో ఉండడం వల్ల ఉలిక్కిపడి లేచాడనమాట. రావణుణ్ణి చూచాడు, వైదేహిని చూచాడు. ఆయన పర్వతం వంటి శరీరం కలిగినవాడు, పెద్ద భయంకరమైన ముక్కు కలిగినవాడు, బంగారం వంటి రెక్కలు కలిగినవాడు, మంచి గోళ్ళు తీక్షణమైనవి కలిగినవాడు, ఎటొచ్చి వృద్ధుడు. అదే వయస్సులో ఉంటే ఇంకా ఘోరంగా యుద్ధం చేసేవాడు. అటువంటి మహాత్ముడు చెట్టుపై నుంచి రావణుడికే చూసి, రావణ నీవెవరవో నాకు తెలుసు, అందుకే నీకు హితం చెబుతున్నా విను. నన్ను జటాయు అంటారు. సూర్యభగవానుడి సారథి అయిన అనూరుడి కొడుకుని, ధర్మాత్ముణ్ణి, భగవంతుడైన రాముణ్ణి భక్తి శ్రద్ధలతో నమ్మినవాణ్ణి. నా బలం సంగతి నీకు తెలియదు. రాముడంటే ఎవరనుకుంటున్నావు? మహేంద్రుణ్ణి కూడా జయించే పరాక్రమం కలిగిన వాడు, దశరథ మహారాజపుత్రుడు, లోకానికి హితాన్ని చేకూర్చే మహానుభావుడు. ఆయన ధర్మాత్ముడైతే ఆ ధర్మానికి పట్టుగొమ్మ సీత, పరమ పతివ్రత. ఆవిడ జోలికి వెళ్ళడం నీకు పతనంతో సమానం. అసలు నీలాంటి రాజులు పరస్త్రీలను అపహరించవచ్చా? అందున ఇటువంటి ఉత్తమురాలను తీసుకుపోవచ్చా? నీవంటే ఇష్టపడి నీ వెంట పిలిచి పిలవగానే వెంటబడి వాళ్ళని తీసుకెడితే నీకు ఈ దోషం రాదు. నా మాట విను, ఇటువంటి అకార్యం చెయ్యకు. నీవు పాపశీలుడివి, చపలుడివి, చెబితే వినవని తెలిసినా చెబుతున్నాను. దుష్టుల స్వభావం మార్చలేమన్నారండోయ్. కొన్ని దిక్కుమాల స్వభావాలు ఉంటాయి, అవి మార్చలేం. రాముడు ఎంత బలవంతుడో అంత కరుణాస్వరూపుడు. నువ్వు కనుక పొరపాటు చేశానని భావించి ఈమెను విడిచిపెడితే నీ జోలికి రాకుండా నేను చూస్తాను. కాదు బలాత్కారంగా పట్టుకుపోతానన్నావా, ఇక నిన్ను దేవేంద్రుడు కూడా కాపాడలేడు. ఇంద్రుడి వజ్రాయుధం వృత్రాసురుణ్ణి సంహరించింది. అలాగే రాముడి బాణాలు, ఈ సీత చూపులు నిన్ను సర్వనాశనం చేస్తాయి. ఎవరైనా తాను మొయ్యగలిగేంత బరువునే మొయ్యాలట. ఒక 100 కేజీలు మాత్రమే మోసేవాడు 1000 కేజీల బరువు వీపు మీద పెట్టుకుంటే పచ్చడైపోతాడు. ఎత్తలేనంత బరువు ఎత్తినవాడు కూడా ఒకవేళ బతికి బట్ట కట్టవచ్చునేమో, కానీ సీతాదేవిని అపహరించిన వాడు మాత్రం పాపభారంతో నశించిపోతాడు. సీత బరువు కాదు అక్కడ, పాపమే బరువు. నా మాట విను. రావణ, కాదన్నవా నీతో యుద్ధం చేయవలసి వస్తుంది. దశరథుడు నాకు మిత్రుడు, రాముడు నా ప్రభువు, నా మిత్రుడి కోడలిమే, రాముడు అనేటటువంటి ఒక ధర్మాత్ముని భార్య అన్నాడో లేదో రావణాసుడు పటపట కొరికి తీవ్రమైన బాణాలు గుప్పించాడు. పదునైన బాణాలు, ఇనప ముక్కులు కలిగిన బాణాలు, బంగారపు పిడి కలిగినటువంటి బాణాలు,
వస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా విడిచిపెట్టాడు, అస్త్రశస్త్రాలు కురిపించాడు. అవన్నీ జటాయువు ముక్కులతో పట్టుకుని విరిచేశాడు, కొన్నింటిని కాళ్ళతో పట్టుకున్నాడు, రెక్కలకి తగిలితే వాటిని విదిలించేశాడు. ఆ ఇద్దరికి మధ్యలో దాదాపు 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం యుద్ధం జరిగింది. ముహూర్తం అంటే 48 నిమిషాలు. 48 నిమిషాలు యుద్ధం జరిగిందిట. జటాయువు రావణాసురుడి ధనుస్సు విరగ్గొట్టి పారేశాడు, రథాన్ని విరగ్గొట్టాడు. ఇప్పుడు ఏం చేసేట్టు వచ్చి గుర్రాలు ఉన్నాయని చెప్పాను కదా, గాడిదలే గుర్రాలు, దానికి అవి పిశాచపు గాడిదలు. ఆ పిశాచపు గాడిదల్ని గోళ్లతో రక్కి ముక్కుతో పొడిచి మొత్తం 1000 గుర్రాలని చంపేశాట. గుర్రముల స్థానములో ఉన్న ఆ పిశాచపు గాడిదల్ని చంపి పారేశాడు. అక్కడితో ఆగలేదు, వాడి ఛత్రం గొడుగు విరగ్గొట్టాడు, వింజామర విరగ్గొట్టాడు, రావణాసురుడి ధనుస్సులు వరుసగా మరో 2 విరగ్గొట్టాడు. ఇప్పుడు ఆ రథానికి గుర్రాలకి కట్టిన కాడి విరగ్గొట్టాడు. చివరిగా రథసారథి యొక్క శిరస్సును పొడిచిపారేశాట. హతాస్య హతసారథి, అశ్వము పోయాయి, సారథి పోయాడు. రథం విరిగిపోయింది. ఢామ్ అనే శబ్దంతో రథం కింద కూలిపోయిందిట. వెంటనే రావణాసురుడు ఆ కూలిపోతున్న రథంలోంచి సీతను పట్టుకుని బయటకు వచ్చేశాడు. అది చూచి చుట్టుపక్కల ఉన్న భూతాలన్నీ భలే భలే అని ప్రశంసించాయి. రావణాసుడికి కనపడకుండా, కనపడి పొగిడితే మళ్ళీ ప్రమాదం కనుక అదృశ్య రూపంలో ఉండి గంధర్వులు మొదలైన వాళ్ళంతాను ఈ పంచభూతాలును భలే భలే రావణాసుడి రథం విరగొట్టినవాడు ఎవడులేడు, నువ్వు విరగొట్టావు అని ప్రశంసించి ఇప్పుడు ఏం జరుగుతుందని మళ్ళీ కంగారు పడి కిక్కురు మనకుండా ఊరుకున్నాయి. ఇంత యుద్ధం చేయడంతో పక్షిరాజు అలిసిపోయాడు పాపం. అందుకని నేల మీద వాలి అమ్మ అని విశ్రాంతి తీసుకున్నాడు. ఈ రావణాసుడు సీతను వదిలేస్తాడేమో అని. వీడు అలిసిపోయాడని భావించాడు రావణుడు. మళ్ళీ సీతను తీసుకుని రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. వాడికి రథం కూర్చోవడానికే తప్ప అది లేకపోయినా ఆకాశంలో ఎగరగలిగే శక్తి ఉంది కదా. సీతను పట్టుకుపోయాట. ఓరి దుర్మార్గుడా, సీతను వదిలేస్తావేమో అనుకుంటే అలిసిపోయిన నన్ను చూచి మళ్ళీ సీతను పట్టుకుపోతున్నావా అని జటాయువు మళ్ళీ రివ్వున ఎగిరి ఎదురుగుండా వచ్చాడు. నిన్ను మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టనన్నట్ట. నువ్వు పిరికాడివిరా, నీలో పౌరుషం ఎక్కడేడిసింది? నీలో నిజంగా పౌరుషం ఉంటే రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించి సీతను పట్టుకెళ్ళాలి. అప్పుడు సీత నీ వశం అయ్యేది. వాళ్ళనేమో బయటికి పంపావా? వాళ్ళు లేనప్పుడు, ఎవరు యజమాని లేనప్పుడు ఇంట్లోకి కన్నం వేసి దూరిన దొంగలో దూరతావా మూర్ఖుడా? నీ పాపకర్మలకి ఇప్పటికే దేవతలంతా నిన్ను గరిహిస్తున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి ఇంద్రుడు బ్రహ్మ కూడా నిన్ను రక్షించలేరు అని పలికి జటాయువు వెంటబడుతుంటే అవి పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయేటవాడు రావణాసురుడు. జటాయువు ఇంకా వేగంగా వెళ్ళి ఎదురుగుండా వచ్చాడు. ముక్కుతో పొట్ట పొడిచాడు, పొట్టని చీల్చాడు, వక్షస్థలం గీకాడు, మెడ మీద కొరికాడు, వీపుని కోకేశాడు, చీల్చి పారేశాడు. వాడు ఒళ్ళంతా నెత్తురు మయమైపోయింది. దాంతో సీతాదేవిని తీసి పక్కన చోట కూర్చోబెట్టి నేల మీద ఓ సురక్షిత స్థలంలో ఘోరంగా యుద్ధం చేశాడు. ఇద్దరు కింద మీద పడ్డారు, కుస్తీ పట్లు పట్టారు, కొట్టుకున్నారు, రక్కుకున్నారు. ముక్కుతోటేమో జటాయువు పొడిస్తే వాడు గోళ్లతో పీకాడు, చేతులతో పొడిచాడు. ఇలా ఘోర యుద్ధం జరిగిందట. ఎంతకాలం? తతో ముహూర్తం. ముహూర్తం అంటే 48 నిమిషాలని చెప్పాను కదా. 2 ఘడియలు ఒక ముహూర్తం. ఘడి అంటే 24 నిమిషాలు, ముహూర్తం అంటే 48 నిమిషాలు. అంతకాలం యుద్ధం జరిగిందిట. హఠాత్తుగా రావణాసురుడు వరలో ఉన్న కత్తిని బయటికి తీశాడు. అప్పటిదాకా కత్తి ఉందనే విషయం మర్చిపోయి చేతులతో యుద్ధం చేశాడు. మంచి పదునైన కత్తి, అది భయంకరమైన ఖడ్గం. ఇంద్రాది దేవతలతో యుద్ధం చేసినప్పుడు వాడిన కత్తి. ఆ కత్తితో జటాయు యొక్క రెక్కలు, పార్శ్వభాగాలు, కాళ్ళు కూడా నరికేశాడు. రెక్కలు దిగిపోయాయి, కాళ్ళు దిగిపోయాయి, పక్కలు మాంసాలు కూడా దిగిపోయాయి. పెద్ద శబ్దంతో జటాయువు కింద పడిపోయాడు. కిక్కురు మనకుండా పడిపోయాడు పాపం. అలా పడిపోగానే అని మీసం వెలేసి సీతాదేవి కేసి తిరిగట్ట. సీత ఈ యుద్ధం జరుగుతుంటే పారిపోవడం మొదలెట్టింది. అలా పారిపోతున్నవాడిని మళ్ళీ పట్టుకున్నాడు. సీత వాడు పట్టుకునే లోపే జటాయువు దగ్గరకు వచ్చి, తండ్రి నా కోసం ప్రాణం విడిచిపెట్టావా అని ఏడ్చిందిట పాపం. అలా ఏడుస్తున్నవాడిని గట్టిగా పట్టుకుని రివ్వున పైకి తీసుకుపోయింది. రామ లక్ష్మణ నన్ను కాపాడు అని ఏడుస్తూనే ఉంది సీత. ఆ దుర్మార్గుడు ఆవిడ మళ్ళీ యథాప్రకారంగా తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రయాణం అయిపోయాడు. ఇది చూచేటంటే బ్రహ్మదేవుడు ఘోర యుద్ధం జరిగింది.
జటాయువు మరణిస్తున్నాడు. కాసేపట్లో కాళ్ళు చేతులు తెగిపోయాయి. కాళ్ళంటే ఎలాగో కాళ్ళే, చేతులంటే వాడికి రెక్కలన్నమాట. సీత ఇప్పుడు రావణుని వశ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మగారు కావాలంటే అదృశ్యం చేసి పట్టుకుపోగలడు ఆయన, కానీ ఎందుకు తీసుకెళ్ళటం లేదు? కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ. శ్రీ మహావిష్ణువు దేవతలకు వరం ఇచ్చాడు ఏమని? రావణుడిని వధిస్తానని. వధించాలంటే సీతాపహరణం జరగాలి, సీత ముందు లంకకి వెళ్ళాలి. సీత వెళ్ళి లంకానగరాల్లో రావణాసురుడి తపశ్శక్తి అంతా నాశనం చేస్తే అప్పుడు రాముడు వచ్చి చంపుతాడు. వాడి తపశ్శక్తి అంతా ఈవిడ అడుగు పెట్టడంతో పోవాలట. వాడి మృత్యువు రాముడు వచ్చాక రాలేదు. రాముడు వచ్చేలోపే వాడి శరీరం అంతా సర్వనాశనం అయిపోయింది, లంక అంతా నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే సీత అడుగు పెట్టడమే వాడికి పతనం. ఒక్కొక్క వ్యక్తి రోగంతో చచ్చిపోయాడు అనుకోండి, చావడం అనేది ఇక చివరి మాట. ఈలోపు 1 సంవత్సరమో 10 నెలల్లో లోపల రోగం వాడి బాగా నాశనం చేసేస్తుందన్నమాట. లోపల రోగం ముదిరి 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 అయ్యాక ఆఖరణ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షలు 15 లక్షలు కట్టి ఇక వాళ్ళకి కాస్త డబ్బిచ్చి చావటం. అలాంటిది ఇది. ఈవిడ రోగం నాశనం చేసినట్టుగా శరీరాన్ని వెళ్ళబోతోందని కనిపెట్టి, దేవతలారా ఈమె కోసం వ్యధ చెందకండి, ఇక ఈ రావణాసురుడికి మరణం తప్పదన్నట్టు ఆయన. ఇక మహర్షులు కూడా సీతను అపహరిస్తుంటే ముందు బాధపడ్డారు, కానీ బాధపడినా సంతోషించారు. అక్కడ రాశారు, దండకారణ్యవాసిన రావణాసురుడి యొక్క ఈ సీతాపహరణ కార్యక్రమం అంతా చూసిన దండకారణ్యంలో ఉండే మునులు చూచి ఒక క్షణం దుఃఖం పొందారు. అయ్యో, ఇంత జగన్మాత సీత పరమపతివ్రత రామపత్ని అపహరణకి గురయ్యిందే అని బెంగ పెట్టుకున్నారు. కానీ అదే సమయంలో సంతోషించారు. ఎందుకని? ఈమె వెళ్ళిందంటే రావణాసురుడు ఇంకెక్కువ కాలం ఉండడు, వాడు చావాలి, వాడు చావు కోసం ఈవిడ వచ్చింది. ఇది ఒక విధంగా రావణ వినాశనమే అనుకున్నారు. సీతలా బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూనే ఉన్నది. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నంతసేపు ఆవిడ కళ్ళ వెంబడి నీరు కారుతూనే ఉన్నాయి. అయ్యో, కైక ఈ విధంగా నా పతనానికి ముందే ఏర్పాట్లు చేసింది, అందుకే అడవికి పంపింది. అమ్మా కైక, నీ మనసు చల్లబడిందా అంటుంది ఒకసారి. అత్త కౌసల్య అంటుంది, భరతుడిని తలుచుకుంటుంది, శత్రుఘ్నుడిని తలుచుకుంటుంది. ఈ రావణాసురుడు అక్రమంగా తన శరీరాన్ని ముట్టుకున్నాడని బాధపడుతుంది. ఇంకా లోకంలో ధర్మం ఉండదు అనుకుంటుంది ఒక్కొక్కసారి. సత్యం లేదు, అధర్మం పెరిగిపోయింది అనుకుంటుంది. ఇలా వేడుస్తూ వారి దుర్మార్గుడా, నీకు పోయే కాలం వచ్చిందిరా అని తిట్టకుండా తిట్టింది. నువ్వు దొంగవి. దొంగలు రహస్యంగా యజమాని లేనప్పుడు సంపదలు అపహరిస్తారు, అలా నన్ను అపహరించావు. చివరికి ముసలాడైన గృద్ధరాజుతో యుద్ధం చేసి చావు దెబ్బలు తిని అక్రమంగా చంపావు. నిజంగా నీకు పరాక్రమం ఉంటే కత్తితో నరుగుతావుట్రా ఆయన్ని, మల్ల యుద్ధం చేసి చంపాలి. కానీ సమయం చూసుకుని రెక్కలు నరికేశావు. ముసలివాడు, ఓపిక లేనివాడు ధర్మరక్షణ కోసం యుద్ధం చేశాడు. ఆ మాత్రం ధర్మం నీలో లేదా? ముసలాడుకున్న ధర్మం కూడా నీకు లేదా అని వాడిని తిట్టింది. పైగా నేను పరాక్రమవంతుడిని, దేవతల్ని జయించానంటావా, పంచభూతాలను అదుపులో పెట్టానంటావా, సూర్యుడు నువ్వు అంటే భయపడతాడా? నువ్వంటే సూర్యుడు భయపడడం కాదురా, నువ్వు సూర్యుడు అయితే రాముడికి భయపడకుండా రాముడితో యుద్ధం చేసి నీ పేరు చెప్పుకొని యుద్ధంలో జయించి పట్టుకెళ్ళేవాడివి, పిరికి పీరుగా అంది. నువ్వు నిజంగా పిరికాడివి అంది. ఒక పావుగంట ఆగి రామలక్ష్మణులతో యుద్ధం చేసి ఉంటే నీ పరాక్రమం అంటే ఏమిటో తెలిసేదన్నది. ఓరి మూర్ఖుడా, ససైన్యోపి సమర్థస్థం ముహూర్తమపి జీవితం. నీ సమస్త సైన్యంతో రాముని ఎదురుగుండా నిలబడినా ఒక ముహూర్తం కంటే ఎక్కువ జీవించవు. మూఢుడా, కుటిల బుద్ధి, ఇక నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. నీ లంకానగరం కాలిపోవడం ఖాయం. ఆవిడ శాపం పెట్టింది కాబట్టి కాలిపోయింది లంక. నీ లంకలో ఉన్న వాళ్ళంతా నీ కళ్ళ ముందు చస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను రాముడి కోసం ఎంత ఏడుస్తున్నానో తమ భర్తల కోసం అంత ఏడుస్తారు, పిల్లల కోసం ఏడుస్తారు, తమ కోసం ఏడుస్తారు. అయినా వాడేం పట్టించుకోలే. ఎంత ఏడ్చినా నీ ఏడుపు నాకు కర్ణాటక సంగీతం అన్నాడు దుర్మార్గుడు వాడు. ఆ సమయంలో కింద ఒక అద్భుతమైన పర్వతం కనపడింది. దదర్శ గిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాన్
ఆకాశంలో ఎగురుతున్నవాడికి దూరం నుంచే కొండ కనపడింది. ఆ కొండ మీద 5 వానర శ్రేష్ఠులు కనపడ్డారటండోయ్. మంచి బలవంతులైన 5 వానరులు కనపడ్డారు. ఇప్పుడు రావణాసుడితో యుద్ధం చేయటం అనవసరం అనుకున్నది ఆవిడ. వెంటనే ఈ రావణుడు ఆకాశ మార్గంలో వాళ్ళ మీదుగా వెడుతున్న సమయానికి వాళ్ళను దూరం నుంచో చూడగానే చీర చెంగు చింపి తన నగలు అందులో కొన్ని మూట కట్టింది. తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం. ఆవిడ కట్టుకున్న చీర ఆ సమయంలో ఉత్తరీయం ఒకటి మాత్రం బంగారపు కాంతులతో ఉందట. చీరేమో నారచీర, పైన ఒక కండువ వేసుకుంటారు వాళ్ళు, దాన్ని ఉత్తరీయం అంటారు. ఇప్పుడు నేను చూడండి పైన ఎలా కండువ వేసుకున్నాను, అలాగే సీత కూడా అడవికి వచ్చినప్పుడు ఒక ఉత్తరీయం తెచ్చుకున్నది. ఆవిడకేం నారచీరలు ధరించాలని నియమం లేదు కదా, అయినా నారచీరలు కట్టుకుంది. కట్టుకున్నా సరే పరమపతివ్రతలు కొన్ని సంప్రదాయపు దుస్తులు ధరిస్తారు. అందులో ఒక ఉత్తరీయం ఉందిట. ఆ ఉత్తరీయం బంగారపు రంగులో ఉంది. ఆ ఉత్తరీయంలో ఈ నగలు మూటగట్టింది. సరిగ్గా వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళ మధ్యలో వేసేసిందిట. ఆవిడకి అనుమానం వచ్చిందిట ముందే. సందేహం లేదు, రాముడు నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వస్తాడు, ఈ వానరులు రాముడికి కనపడతారు, అప్పుడు ఈ నగల మూట రాముడికి చూపిస్తారు, ఈ నగలు చూస్తే రాముడు నన్ను గుర్తుపడతాడు, అప్పుడు రాముడు నా దగ్గరకు వస్తాడు. ఏది ఇంత కష్టంలో కూడా ఆవిడ అంత ఊహ చేసింది. తీరా దగ్గరికి వచ్చాక మూట కట్టింది అనుకోండి, అప్పుడు రావణుడు వేగంగా వెడితే వాళ్ళ దగ్గర పడదు. అందుకే అంత దూరంలో చూసే ముందే మూట కట్టి సరిగ్గా సమయానికి అక్కడ వేసింది. అది తెలివితేటలు అంటే. శోకంలో కూడా తెలివితేటలు చూపించడం అంటే. సీత అంటే మహామేధావి, అందువల్ల టక్కన మూట ఆ మధ్యలో వేసిందిట. ఇది రావణాసుడు చూడలేదు. ఎందుకని? వాడి దృష్టి ఎంతసేపు ఎదురుగుండా ఉంది. ఈ సీత ఈ కింద ఏం చేస్తుందో ఏం పట్టించుకోలేదు వాడు. సంభ్రమాత్తు దశగ్రీవస్ తత్కర్మ నసబుద్ధవాన్. వాడు హడావిడిగా రాముడికి దొరకకుండా తొందరగా లంకకి వెళ్ళిపోవాలి, ఈ సీత యొక్క సాంగత్యం పొందాలనే కోరికతో ఉండడం వల్ల ఎంతసేపు వాడి దృష్టి ఊర్ధ్వ దృష్టే తప్ప ఈ కింద ఏం జరుగుతుందో చూడలేదు కనుక సీత వాడు చూడకుండా వేసేసింది. వాడు చూడలేదు. చూసుంటే దిక్కుమాలాడు కిందకి దిగేవాడు. మరి అక్కడేం జరిగేదో తెలియదు. అక్కడ ఆ సమయంలో 5 ఒకడు ఆంజనేయుడు. అందువల్ల రామాయణం ఇక్కడే అయిపోయేదేమో, ఏమో ఏం జరిగేదో. మొత్తం మీద వాడు చూడలేదు. ఏది ఎలా జరగాలో అలా జరగాలి. అక్కడ పారేస్తే ఆ 5 వానర ప్రముఖులు పైకి చూశారు. ఈ నగలమూట వాళ్ళ మధ్య ఢామ్మని పడగానే ఆ పడుతున్న దాన్ని ఇలా పట్టుకున్నట్టండి ఒక ఆయన. పట్టుకుని పైకి చూస్తే రావణాసురుడిలాగా కనబడ్డాడు. అప్పటికే చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఎవరినో పట్టుకుపోతున్నారు అని అనుకున్నారట వాళ్ళు. పూర్తిగా చూడలేదు. అందుకే వానర ప్రముఖులే కనుక పూర్తిగా చూసి ఉంటే రాముడు వచ్చినప్పుడు మేము సీతను చూసామని చెప్పేవారుగా. వాళ్ళకి అస్పష్టంగా కనపడిందనమాట. ఆకాశంలో దూరంగా విమానం వెళ్ళిపోతే ఆ బై అనే శబ్దం తప్ప విమానం కనపడదు. అలా అయిపోయింది. కానీ రామ అన్న శబ్దం మాత్రం వినపడింది టండోయ్. విక్రోశంతీం అంటే రామ రామ అని ఏడుస్తుందే, ఆ ఏడుపులు కొంచెం అస్పష్టంగా వినపడ్డాయి. వాళ్ళు చూచారు. ఆ సీతను తీసుకుని మహావేగంగా పంపా సరస్సు దాటి, అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఋష్యమూక పర్వతం, పంపా సరస్సు అన్నీ దాటి తిమింగలాలకి, మొసళ్ళకి, భయంకరమైన చేపలకి అన్నిటికీ ఆలవాలమైన భయంకర సముద్రం దాటి రావణుడు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ రావణుడు సముద్రం నుంచి వెళుతూ ఉంటే కింద ఉన్న కొన్ని తిమింగలాలు చూసి వణిగిపోయి వీడు ఎక్కడ మింగేస్తాడోనని లోపల దాక్కున్నాయి. అంతరిక్షంలో విద్యాధరులు చూచారు ఇదంతా, చారణులు చూచారు. ఇక రావణాసురుడికి పోయే కాలం వచ్చింది అనుకున్నారట. వాళ్ళంతా ఏమనుకున్నారు? ఏ తత్త అంతః దశగ్రీవ, మమ్మల్ని ఎంత పీడించేవరో నువ్వు అని చారణులు విద్యాధరులు, ఇక నువ్వు పోతావు, నీకు చావు ఖాయం, నీకు శీఘ్రకాలంలో మృత్యువు తప్పదు అని అదృశ్యరూపంలో చంకలు కొట్టుకుని ఆనందంతో నృత్యం చేశారు. అందులో కొంతమంది విద్యాధరులు చారణుల యొక్క భార్యను వాడు ఎత్తుకుపోయాడు. వాళ్ళైతే ఇంకా ఆనందపడ్డారు. మా భార్యను ఎత్తుకుపోయావు కాబట్టి, మేము నిన్నేమీ చేయలేకపోయాం కాబట్టి నీ పోయే కాలం మేము కోరుకున్నాం. ఇప్పుడు నీకు ఆ పోయే కాలం సీతారూపంలో వచ్చింది. ఇంక నువ్వు ఎక్కువ కాలం ఉండవు, ఏడాదిలోపే నీకు పిండం పెట్టడం ఖాయం, నీకు గండం ఖాయం అనుకున్నారు వాళ్ళు. ఈ విధంగా వాడు ఏం వినకుండానే మహావేగంగా లంకానగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళడంతో అక్కడ ఒక మంచి భవనంలో ముందు అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. డైరెక్ట్గా ముందే వాడేమీ అశోకవనంలో పెట్టలా, భవనంలో ప్రవేశపెట్టాడు. కొంతమందిని పిలిచాడు. ఓ రాక్షస స్త్రీలారా, అసలు మీ ముఖాలు చూస్తేనే ఎవడన్నా గుండెకి చచ్చిపోతాడు. అంత అందంగా ఉంటారు మీరు. మీ కోరలు
మీ ముఖాలు, మీ గాడిద ముక్కులు, పంది ముక్కులు, పంది పాదాలు, ఒంటి కాళ్ళు, ఇలాంటి దరిద్రపు కాళ్ళన్నీ కలిగిన వీరంతా కలిసి ఈ సీతాదేవిని రక్షిస్తూ ఉండండి. సీత ఏమడిగినా ఇవ్వండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలిసి కానీ తెలియక కానీ ఆవిడ మాత్రం ఎవరో బాధ పెట్టకూడదు. పట్టు వస్త్రాలు కానీ నగలు కానీ ఏమడిగినా ఇవ్వండి అని పలికాడు. అలా పలికి అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. 8 మంది మహావీరులైన రాక్షసుల్ని పిలిచాడు. ఓయ్ రాక్షసుల్లారా ఇలా రెండనగానే పరాక్రమవంతులైన 8 మంది రాక్షసులు వచ్చారట. మీరు వెంటనే జనస్థానానికి దండకారణ్యానికి వెళ్ళాలి. ఒకప్పుడు కరుడు, దూషణుడు 14,000 మంది రాక్షస వీరులతో ఆ ప్రాంతాన్ని కాపలా కాశారు. వాళ్ళంతా రాముడి చేతిలో చచ్చిపోయారు. ఇప్పుడు నాకు అక్కడ సాయం చేసే దూతలు చారులు లేరు. ప్రస్తుతం అడవి శూన్యంగా ఉంది. మునులు రెచ్చిపోయి సుఖంగా బతుకుతున్నారు. వాళ్ళంతా హాయిగా పాటలు పాడుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళండి. రాముడి మీద ఒక కన్ను వేసి ఉంచండి. సీతను అపహరించిన తర్వాత రాముడు ఏం చేస్తాడు, లక్ష్మణుడు ఏం చేస్తాడో చూడండి. నాకు రాముడి మీద భయంకరమైన క్రోధం ఉన్నది. నా కరుణ్ణి, దూషణుణ్ణి, మా రాక్షసుల్ని చంపిన వాడిని చంపద్దు. అందుకే అతని కలయిక ఎవరితో జరుగుతోంది, అసలు ఎక్కడికి కదులుతున్నాడు, ఇవన్నీ నాకు చెప్పండి. దండకారణ్యం మీకు రాసి ఇచ్చేశాను, వెళ్ళండి. మీరు చావకుండా రాముడిని చంపే ఉపాయం చెప్పండి అనగా, బాగుంది మాకు ఇదే బాగుంది అనుకుని వాళ్ళు వచ్చారు అన్నారు. కానీ వాళ్ళ మొహం రాముడి గురించి వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వీళ్ళు ఏంటంటే దొరికితే మాంసంతిని కలుదాగి పడుకునేవాళ్ళు. వెళ్ళారు. ఓ 2 రోజులు రావణాసుడికి ఏదో రాముడు కనపడలేదు, ఏడ్చాడు, ఏవో 2 ముక్కలు చెప్పారు. తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. రావణుడు కూడా మర్చిపోయాడు రాముడి గురించి. అదే అజ్ఞానం అంటే. భవిష్యత్తును ఆలోచించకుండా తాగి తందనాలాడే వాళ్ళని ఉద్యోగాల్లో నియమించకూడదు. ఉద్యోగి మన దగ్గర ఉన్నవాడు సక్రమంగా పనిచేయని పుట్ట వెంటనే ఉద్వాసన చెప్పాలని చెప్పారు. అదే మంచివాడయ్యి ఏదో ఏమరిపాటుతో ఉంటే హెచ్చరిక చెయ్యాలి. హెచ్చరిక వినకపోతే ఓ 2-3 నెలలకి సరిపడ జీతం ఇచ్చి తీసిపారేయమన్నారు అంతే. లేకపోతే ఎల్లకాలం అలా అయితే అంటే ఉపయోగం ఏంటంటే వాడి వల్ల మనకి. అందువల్ల అలాంటివి కొన్ని నియమాలు చెప్పారు. రావణుడు అవేం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ బుద్ధిహీనులు అక్కడికి పంపి వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు గూఢచర్య దీక్ష వహించి రాముడి గురించి, లక్ష్మణుని గురించి సమాచారం ఇస్తారు కనుక నాకు రామలక్ష్మణుల గురించి బెంగలేదనుకున్నాడు. ఇప్పుడు సీత కోసం మళ్ళీ భవనంలోకి వచ్చాడు. ఆ భవనం దగ్గరకు వచ్చాక సీత, నా దగ్గర 32 కోట్ల మంది ఉన్నారు మహావీరులు. వాళ్ళంతా కలిస్తే రాముణ్ణి నిమిషంలో పచ్చడి చేసి తినేస్తారు. మీ దశరథుడి యొక్క సైన్యం అంతా నాశనం అయిపోతుంది. మీ పుట్టింటివారు, మెట్టింటివారు ఒక్కరు బతకరు. పోనీ అవన్నీ పక్కన పెట్టు. నువ్వు నన్ను ఇష్టపడితే ఈ రాజ్యమంతా కూడా నేను జనకుడికి ఇచ్చేస్తాను, మీ నాన్నగారికి. పుట్టింటివారంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం కాబట్టి ఈ మాట చెబుతున్నాను. ఇదిగో ఇక్కడ చూడు నా రాజ్యాన్ని అని మొత్తం భవనాలు, ఆ బంగారపు భవనాలు, రథాలు, కోశాగారాలు, రత్నాలు, ఆభరణాలు అన్నీ చూపించేటండోయ్. అంటే ఈ ఐశ్వర్యం చూసి వరిస్తుందేమోనని. వారి మూర్ఖుడా, ఈ ఐశ్వర్యం నాకు గడ్డి పరకతో సమానం అని సీత ఒక గడ్డి పరక తీసుకుని తృణమంతరత కృత్వా రావణం ప్రత్యభాషత, గడ్డి పరక ఇలా పెట్టుకుని చూసి మాట్లాడిందట, మధ్యలో గడ్డి పరక పెట్టుకుని. అంటే నీ ఐశ్వర్యం, నీ పరాక్రమం ఈ గరికపోస లాంటివి. అది నన్నేం చేస్తుందిరా, నేను తలుచుకుంటే ఎంతకంటే ఐశ్వర్యం పొందగలను అని చాలా అద్భుతంగా వాడికి గుణపాఠం చెప్పింది. అనేక అపూర్వ విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా మళ్ళీ మనం కలుసుకుంటాం.